హాయ్ అండి, నేను మీ విమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే ఒక మంచి హెల్దీ లడ్డు తోటైతే మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల లడ్డు అండి. ఈ నువ్వుల లడ్డుని నూచిమిలి అని కూడా అంటారు. మా గోదావరి జిల్లాలో అయితే నూచిమిలి అని ఎక్కువ అంటారు. దానికోసం అయితే 3 కప్పుల నువ్వులకి నేను 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకో కప్పు కూడా యాడ్ చేశానండి, అదైతే బిట్ మిస్ అయ్యింది. 3 కప్పుల నువ్వులకి 2 కప్పుల బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు బెల్లం తక్కువగా తింటాను, అంత ఓవర్ స్వీట్ వద్దు అనుకుంటే కనుక మీరు 4 కప్పుల నువ్వులకి 2 కప్పులు బెల్లం వేసుకుంటే సరిపోద్ది. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ స్వీట్ తీసుకుంటారండి. నువ్వులు ఇలా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మీరు రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర రోలు లేదు, మిక్సీయే పట్టుకుంటాం అనుకుంటే కనుక మిక్సీలోనే సరే కొంచెం కొంచెం ఇలా బెల్లము నువ్వులు 2 మిక్స్ చేసిన తర్వాత మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి. లేదు మా దగ్గర రోల్ ఉంది, రోట్లో దంచుకుంటామంటే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నువ్వులు మిక్సీ పట్టుకుని ఈ బెల్లం తురుగును కూడా కలిపి ఇలాగ ఈ 2 కూడా బాగా కలిసేంత వరకు దంచుకోవాలి రోట్లోను. నువ్వుల్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి బెల్లంలో నుంచి ఒక జిగురు లాంటిది రిలీజ్ అయ్యి అసలు ఆ ఉండ చుట్టుకుంటా కూడా చాలా బాగుంటది. తినడానికి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మిక్సీ పట్టుకున్న టేస్ట్ కి ఇలా దంచుకున్న టేస్ట్ కి అయితే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇలా అవైలబుల్ గా లేనట్టయితే ఇంకా మిక్సీ పట్టుకుని తీసుకోవడమే. ఒకప్పుడు నేను కూడా అలా మిక్సీ పట్టుకుని తీసుకున్న దాన్నే. ఇంక ఇప్పుడు నా దగ్గర అయితే రోల్ ఉందని రోట్లో అయితే దంచుకుంటున్నాను. ఇది కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది, కానీ పని ఎక్కువ అనిపించిన టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్రాసెస్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది. ఇలా ఉండొచ్చేంత వరకు కూడా దంచుకుని ఉండలో చుట్టుకుంటే అంతేనండి. నూసిమిలి అయితే రెడీ అయిపోయింది. ఈ నూసిమిలి చాలా మంచిదండి హెల్త్ కి. చిన్న పిల్లలకైతే బోన్ డెవలప్మెంట్ కి, అలాగే బోన్ బలంగా ఉండడానికి, లేడీస్ లో అయితే రక్తహీనత, ఎముకలు బలంగా లేక బ్యాక్ పెయిన్ రావటం, కాళ్ళు చేతులు బాగా లాగటం, ఎక్కువ పని చేసుకోలేకపోవటం, ఊరికే అలసిపోయినట్టు అనిపించడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ లేడీస్ లో అయితే వస్తున్నాయి. అందుకనే ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ మీ లైఫ్ స్టైల్లో కూడా అలవాటు చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చెక్ పెట్టేయచ్చు. ఇలా దంచుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ లోకి తీసుకుని ఈ మొత్తాన్ని కూడా బాగా చేత్తో బాగా ఇలా కలపాలండి. మనం మిక్సీ పట్టుకున్నా కూడా సేమ్ ప్రాసెసే, సేమ్ ఇలాగే దీన్ని బాగా చేత్తోటి నొక్కి నొక్కి బాగా కలపాలి. ఇలాగా ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇలా కలిపిన తర్వాత మనమైతే వంటలో చుట్టేసుకోవడమేనండి. సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ ని వాళ్ళకైతే లైఫ్ స్టైల్ అలవాటు చేయండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి ఇలా ఆడుకుంటూ పడిపోతే చాలు, చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, చాలా వరకు పిల్లల్ని చూస్తున్నాను. అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు చేయొద్దు పిల్లలకి. ఒక అరగంట సేపు టైం కేటాయిస్తే చాలు, ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ అయితే పెట్టొచ్చు. దయచేసి ఫాస్ట్ ఫుడ్ కి అయితే పిల్లల్ని అలవాటు చేయొద్దండి. అంతేనండి, నూసిమిలి చేసుకోవడం చాలా సింపుల్ కదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ రెసిపీ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అంటే క్వాంటిటీ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకైతే క్లియర్ గా చెప్తాను. అలాగే ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్, యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.